audio jungle. కాంగ్రెస్ పార్టీకి 91 మంది శాసనసభ్యులు ఉంటే 42 మంది తెలంగాణ నుంచి ఉన్నారు కాబట్టి మేము 42 మంది తెలంగాణలో ప్రత్యేక గుర్తింపుతో మేము విడిగా కూర్చుంటాం. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని మీరు గుర్తించండి అని చెప్పి 2000 సంవత్సరంలోనే శ్రీమతి సోనియా గాంధీ గారికి లేఖ ఇచ్చి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్ష ఎంత బలమైనదో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది శాసనసభ్యులు శ్రీమతి సోనియా గాంధీ గారికి లేఖ ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆనాడు దాదాపుగా తెలంగాణ శాసనసభ్యులు ప్రత్యేకంగా శాసనసభలో కూర్చోవడానికి నాకు అభ్యంతరం లేదు అనే స్థాయి వరకు వెళ్ళింది. ఆ తర్వాత పరిణామాలు మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత పరిణామాలలో ఉద్యమం వెనకాల ఉద్యమం ముందు ఏం జరిగిందో మీకు అందరికీ కూడా తెలుసు. ఇక వాటి వివరాలకు ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలేదు. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను మీ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి కాదు ప్రపంచానికే తెలుసు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఆమోదించి తమల్ని ఎన్నుకుంటారు అని చెప్పి కొంత నిర్లక్ష్యంగా ఉన్నమాట వాస్తవం. అయితే రాజకీయ ఎత్తుగడలో మోసాలలో కుట్రలలో కుతంత్రాలలో చేయనిది కూడా చేసినట్టు చెప్పుకోగలిగిన సమర్థత ఉన్న చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబ సభ్యులతో సహా మొత్తం వెళ్ళి మొగ్గరిల్లి మీరే ఇచ్చిన మమ్మల్ని కలుపుకో శాసనసభలోనే కలుపుకుంటే చంద్రశేఖరరావు గారు అన్నారు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వలేదని ఎవరైనా అంటే వాళ్ళు మూర్ఖులు అవుతారు తప్ప అంతకు మించి ఇంకో మాట కాదని. మరి అయ్యే చెప్పిన మాటనే కొడుకు పాటిస్తలేడు ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితి. నేను అందుకే చెప్పిన తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ లేవు, అమెరికాలో ఉన్నావు, కాకపోతే తెచ్చిన అది సందర్భం అప్రస్తుతం. అలాంటోడు ఇప్పుడు అక్కడికి వచ్చి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని ఎక్కిరిస్తుంటే ఏమనాలో నాకైతే అర్థమైతలేదు. ఎందుకు భరిస్తున్నదో తెలంగాణ సమాజం ఇంతవరకైతే నాకు అర్థం కాలేదు. ఏదేమైనా ఈరోజు తెలంగాణలో తుది దశ ఉద్యమానికి పునాదులు వేయాల్సిన అవసరం ఉన్నది. తొలి దశలో తెలంగాణ గురించి వినిపించగలిగినాం. మలి దశ ఉద్యమంలో తెలంగాణను సాధించ అంటే ఒక రాజకీయ పార్టీకి ప్రతి రాజకీయ పార్టీకి ఎజెండాలో కొన్ని అంశాలు ఉంటాయి. నీళ్లు నిధులు నియామకాలు అనేటివి టీఆర్ఎస్ పార్టీకి ఎజెండా మాత్రమే. తెలంగాణ ప్రజల యొక్క ఎజెండా నీళ్లు నిధులు నియామకాలు కాదు. తెలంగాణ ప్రజల యొక్క ఎజెండా ఆత్మగౌరవం, స్వయం పాలన, సామాజిక న్యాయం. ఆత్మగౌరవం అనేదానికి తెలంగాణ కాదు. ఆనాడు నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని ఒక్కసారి మీరు చరిత్రలో చూడాలి. ఎవరు అందరూ ధనవంతులు కాదు. చాకలి ఐలమ్మకి మన గడీలు ఉన్నాయా, గుడీలు ఉన్నాయా? కొమరం భీంకి ఏముంది, రామ్జీ గోడ్కి ఏముంది, షోయబుల్లా ఖాన్కి ఏముంది? ఇలాంటి వాళ్ళు నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసిందంటే, లేదా నల్గొండ జిల్లా నుంచి సాయుధ రైతాంగ పోరాటాలకు ఊపిరి ఊదిన వాళ్ళందరూ కూడా దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల పేదోళ్ళ బిడ్డలు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కా నుంచి మొదలు పెడితే ఎవరు కూడా ధనవంతులు కాదు. ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు, స్వయంగా పాలించుకోలేనప్పుడు, సమాజంలో భాగస్వాములైన వాళ్లకు రాచరికపు రాజ్యంలో పేదలకు న్యాయం జరగనప్పుడు తిరుగుబాటు జరిగింది, విప్లవం వచ్చింది. ఆ తిరుగుబాటు, ఆ పోరాటం, ఆ విప్లవం, ఆ సాయుధ రైతాంగ పోరాటాల ఉద్యమంలో చరిత్ర మట్టిలో నవాబుల నుంచి రజాకర్ల వరకు కలిసిపోయినరు. ఈనాడు నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న మిత్రులందరినీ, చాకలి ఐలమ్మ కంటే పేదరికం మన దగ్గర ఉందా? రామ్జీ గోండ్ కంటే చదువుకున్న వాళ్ళమా? షోయబుల్లా ఖాన్ కంటే చైతన్యం లేని వాళ్ళమా? కొమరం భీం కంటే వెనుకబడ్డ వాళ్ళమా?
ఆదివాసి బిడ్డల కంటే మనం వెనుకబడ్డ వాళ్ళమా? ఇవాళ అమెరికా లాంటి దేశంలో ఇంత చైతన్యంతో ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో కూడా రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ బిడ్డలు తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక కుటుంబానికి వ్యతిరేకంగా నిటారుగా నిలబడి గలం విప్పకపోతే మనం ఉండేమి లేకేమి. ఇందుకోసమేనా ఎన్ఆర్ఐ తెలంగాణ కోసం పోరాటం చేసి నేను అడుగుతున్న మిత్రులను, అమరవీరులకు గౌరవం లేదు, ఉద్యమకారులకు గుర్తింపు లేదు, కనీసం ఎన్ఆర్ఐలను పలకరించిన పాపాన పోలేదు. మీ పాత్ర లేదా తెలంగాణ ఉద్యమంలో? నేను అడుగుతున్నా, ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని పిలిచి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించారు, అసలు ఎన్ఆర్ఐ పాలసీ ఏం కావాలి, తెలంగాణ అభివృద్ధికి ఏం ప్రాతిపదిక కావాలి, మీ అనుభవాలను లేకపోతే మీ ఆకాంక్షలను మాకు చెప్పండి అని చెప్పి కనీసం ఒక్క చిన్న సమావేశాన్నైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయగలిగినరా? తన ఇద్దరు బిడ్డలు ఎన్ఆర్ఐలు అని చెప్పుకుంటాడు కదా, ఆ ఇద్దరు బిడ్డలు ఇక్కడికైనా మీ దగ్గరకు పంపించి ఏం కోరుకుంటున్నారని మిమ్మల్ని అడుగుండాలి. లేదా రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా జూన్ 2 ప్రతి సంవత్సరం ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అన్నప్పుడు అమరవీరుల కుటుంబాలను కనీసం పిలిచి గౌరవించిండా? ఒక శాలువ కప్పిండా? ఒక ముద్ద అన్నం పెట్టిండా? ఉద్యమకారులు వేల మంది వేల కేసులు కట్టుకొని ఉద్యోగాలు రాక ప్రభుత్వం ఈనాటి తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలలో పాస్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లేక ఆనాటి ఉద్యమ సందర్భంగా ఉన్న కేసులను తొలగించకపోవడం వల్ల ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగాలు కోల్పోతుంటే ఒక్క రోజన్నా ఉద్యమకారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిండా? అంటే ఈరోజు నేను మిత్రులను అడుగుతున్నా, ఉద్యమకారుడు అంటే కేసీఆర్, యువకులు అంటే కొడుకు బిడ్డ, లేకపోతే ఆయన బంధువులు? నేను అడుగుతున్నా, అమరవీరుల కుటుంబాల కంటే, వందల కేసులు కట్టుకున్న ఉద్యమకారుల కంటే, పోరాటాలు చేసిన ఎన్ఆర్ఐల కంటే, బతుకమ్మలు ఆడినోళ్ళు, వంట వార్పు చేసినోళ్ళు, రాస్తారోప చేసినోళ్ళు, ఫామ్ హౌస్లో వండుకున్నోళ్ళు ఎక్కువ త్యాగాలు చేసినట్ట? ఇదేనా తెలంగాణ ఉద్యోగం అంటే? పదే పదే కేసీఆర్ చెప్పుకుంటుంటాడు నేను ఉద్యమకారునని. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ప్రపంచ చరిత్రను మొత్తం ఒకసారి పరిశీలించండి, మొత్తం చరిత్రను ఒకసారి తిరిగేయండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.